దేశంలో యూరియా పెట్రోలు డీజిల్ కిరికిరి ఎప్పుడు నడిచేదే. సర్కారేమో దండిగున్నదని చెప్పుడు, జనమేమో లేదు లేదు అయిపోయిందని పుకార్లు లేపుడు. ఇది శారొద్దుల సంధి జరుగుతున్నదే, ఎప్పుడో ఒకప్పుడు మనము చూస్తున్నదే. అయితే ఈటికి తోడు ఈ నడుమ గ్యాస్ బండల్ సుత మోపైనై మీది బాజైన యుద్ధం పుణ్యమాని ఇప్పటికీ గ్యాస్ దొరకక అవస్థలు పడుతుర్రు జనాలు. తిరుపతి వెంకన్న స్వామి దర్శనమన్న దబ్బిన అయితేదేమో గానీ రాష్ట్రంలో గ్యాస్ దొరకడు మాత్రం ఇప్పుడంతలా అయితట్లేదు. ఇక చూడరే, గ్యాస్ కోసం మహిబాద్ జిల్లా నరసింహులపేటలో ఎట్లా పడిగాపులు కాస్తుర్రో. బుక్ చేసి వారాలకు వారాలు గడుస్తున్నా సుత ఇగొచ్చా అగొచ్చా అని బొంకుడే తప్ప నిండి గ్యాస్ వచ్చింది లేదు, కాలి బండ కొంచపోయేది లేదు. దీంతో ఇంట్లో పొయ్యి పెట్టక మా సొంటెండి పోతాంది అని చెప్పి గ్యాస్ ఆఫీస్ మీద దండయాత్ర చేసిరు జనాలు. ఒక్కడే పాలి 10 ఊర్ల జనం అంతా మంట మంట అని ఎగబడితే వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక దుగున పొల్లు షట్టర్ పని చేసుకుర్రు. అయినా సరే తెల్లారన కొంచపోవాల అన్నట్టు కాలి ముద్దులన్నీ లైన్లో పెట్టి ఎక్కడోళ్ళు అక్కడే వండుకున్నారు. ఈ లైన్ ఎట్లుందో వచ్చే స్టాక్ సుతా అట్లనే ఇచ్చి పంపాలే, లేకుంటే నీ సంగతి నీ గ్యాస్ సంగతి చూస్తామని మంకు పట్టు పట్టిర్రు. అంతకంటే మొదలు గ్యాస్ ముద్దులు ఇస్తలేరు అని చెప్పి రోడ్డు ఎక్కితే ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయినాయి. అయితే గిట్లా జనం అంతా ఎగవడుకు కారణం ఏందంటే ఈ నడుమనే కమర్షియల్ సిలిండర్ ధర 990 రూపాయలు పెరిగి 3000 ముచ్చట ఎరుకున్నదే కదా. అవుగా ముచ్చటిన కానుంచి ఇంట్లో వాడుకునే సిలిండర్ మీద ఇంకెంత పెంచి పాడవుతారని జనాల బుగులు పట్టుకుంది. అందుకే పెంచతోలుగానే తెచ్చుకుందామని చెప్పి ఆఫీసుల కాడికి వస్తే గింత గర్ది తయారైంది. ఇక ఇదే ముచ్చట్ను గ్యాస్ దుక్కునప్పులను అడిగితే వస్తే ఇష్టం లేకుంటే లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నట్లు దులుపరించుకునే సమాధానం చెప్తున్నాడా. మరిగా వచ్చిన నిండు మొద్దులు ఎడుపోతున్నాయో ఏ బ్లాకులు అమ్ముకుంటారో తెలియదు గాని సామాన్య జనాలకు గ్యాస్ దొరకడు పెద్ద గగలమే అయిపోయింది. మరిగా ఇప్పటికన్నా కొరత లేకుండా చూడ్రి సార్లు అని అడగబట్టిరు జనాలు.